హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్సిటైల్ శ్రావ్య. మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే ఐ యామ్ శ్రావ్య. నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది డిఎం చేస్తున్నారు, మీరు మేకప్ చాలా సింపుల్గా నీట్గా వేసుకుంటున్నారు, ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారో మాకు కూడా షేర్ చేయండి అని. సో మీ అందరి కోసం సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో ఫ్రమ్ బిగినింగ్ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. మనకి ఇప్పుడు వీడియోస్లో ఆ ప్రొడక్ట్స్ వాడండి, ఈ ప్రొడక్ట్స్ వాడండి అంటూ చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ చూపిస్తున్నారు కదా. సో అందరూ అవి అఫోర్డ్ చేయలేరు. సో అవన్నీ ఏమి యూజ్ చేయకుండా మినిమం రేంజ్లో, మినిమం ప్రైసెస్లో ఉన్న ప్రొడక్ట్స్తోనే ఎలా సింపుల్గా మేకప్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద మేకప్. ఫస్ట్ అయితే మన ఫేస్లో ఈ డల్నెస్ పోవాలి అంటే మేకప్ వేసుకునే ముందు ఈ ప్లమ్ బాడీ స్క్రబ్ జెల్ ఉంటుంది. సో నేనైతే ఇది యూస్ చేస్తాను. దీంతో ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకుంటే అప్పుడు మేకప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ ప్లమ్ బాడీ స్క్రబ్బర్ జెల్ వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. నేను ఇప్పుడు యూస్ చేస్తున్న ఈ ప్రొడక్ట్స్, అలాగే నేను ఈ వీడియో కూడా ఏది కొలాబ్తో కాదు, జస్ట్ నా పర్సనల్గా యూస్ చేస్తున్న ప్రొడక్ట్సే మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు మేకప్ వేసుకుందామన్నా ఫస్ట్ ఫేస్ వాష్తో కానీ ఇలా స్క్రబ్బర్తో కానీ ఫేస్ వాష్ చేసుకుని అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ మేకప్. నేనైతే ఇప్పుడు జస్ట్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. ప్లమ్ ఫేస్ జెల్తో వాష్ చేసుకున్నాక ఇలా ఫ్రెష్గా మళ్ళీ వచ్చేసాను. మనకి ఇప్పుడు కొన్ని కాస్ట్లీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అంటే మనం ముందు ట్రై చేయాలి మన స్కిన్కి. అది స్కిన్కి సెట్ అవుతుందో లేదో కూడా తెలియదు, అండ్ చాలా కాస్ట్ కూడా ఉంటాయి. కాస్ట్ పెట్టి మనం ప్రొడక్ట్స్ ట్రై చేసే బదులు ఫస్ట్ టైం ట్రై చేస్తే మనకి ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుందో కూడా మనకు తెలియదు. సో బెటర్ మీరు, నేనైతే ఈ రీసెంట్లీ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది స్మిటన్ యాప్ అని ఒకటి ఉంది. సో స్మిటన్ యాప్లో మనకి ఎవ్రీ మంత్ 6 ట్రయల్ పాయింట్స్ వస్తాయి. సో ఆ ట్రయల్ పాయింట్స్ యూస్ చేసి మనం డిఫరెంట్ ప్రొడక్ట్స్ని అయితే టెస్ట్ చేయొచ్చు. సో చెప్తున్నాను, ఇదైతే నా పర్సనల్ సజెషన్, ఇది ఎలాంటి కొలాబ్ వీడియో కూడా కాదు. మనకి జస్ట్ స్మిటన్ అనే యాప్ ఉంటుంది, అది జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు లాగిన్ అయిన వెంటనే 6 ట్రయల్ పాయింట్స్ ఎవరికైనా ఫ్రీగా ఇస్తారు. మనం ఈ 6 ట్రయల్ పాయింట్స్ యూస్ చేసి 1500+ ఆప్షన్స్ని ట్రై చేయొచ్చు. అందులోని ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బ్రాండెడ్వే ఉంటాయి. సెటాఫిల్, మామా ఎర్త్, ది డెర్మాకో, పిలిగ్రిమ్, ఇంకా రెనీ, జస్ట్ హర్బ్స్, డాట్ అండ్ కీ, షుగర్, మెబెలిన్, వాట్ నాట్, ఆల్ టైప్ ఆఫ్ కాస్ట్లీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రయల్ ప్యాక్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనం కొన్ని ట్రయల్ పాయింట్స్ బై చేయడానికి కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రొడక్ట్ కొన్ని ట్రయల్ పాయింట్స్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఈ టోటల్ 6 పాయింట్స్తో మనం ఎన్నైనా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్కి ఇంకా డెలివరీ ఛార్జెస్ పే చేస్తే ఇవి మనకి డెలివరీ వచ్చేస్తాయి. అప్పుడప్పుడు మనకి కొన్ని ఫ్రీబీస్ కూడా ఇస్తారు, అవి సెలెక్ట్ చేసుకుంటే అవి కూడా మనకి డెలివరీ ఇస్తారు. టోటల్గా నాకు ఈ యాప్ అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇందులో ప్రొడక్ట్స్ కూడా మనం ట్రయల్ చేసి ఏదైతే నచ్చిందో దాన్ని ఫర్దర్ కంటిన్యూ చేయడానికి కూడా మనకి బాగుంటుంది. అలాగే మనకి దీంట్లో కొన్ని కాంబో ఆఫర్స్ కూడా పెడతా ఉంటారు అప్పుడప్పుడు. మీరు కూడా ఈ యాప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఇది జెన్యూన్ యాపే. మనకి ఇందులో గ్లో ఎసెన్షియల్స్, స్మిటన్ ప్యాక్స్ అని, ఇంకా వాట్ నాట్, ఆల్ టైప్ ఆఫ్ ఫేస్ సెరమ్స్, కాస్మెటిక్స్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ యాప్. ఇంకొకటి బెస్ట్ టిప్ చెప్తాను, మీరు ఎప్పుడైనా బ్రైడల్ మేకప్ అండ్ బయటికి పార్టీస్కి మేకప్ వేసుకోవాలి అంటే వన్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్నాక ఎప్పుడు కూడా డ్రై ఫేస్ మీద మేకప్ అయితే వేయకూడదు. సో ఇప్పుడు అందరూ కూడా సెలబ్రిటీస్ ఇలా కోల్డ్ ఐస్ క్యూబ్ వాటర్లో డిప్ చేసి మేకప్ స్టార్ట్ చేయమంటున్నారు కదా. అలా అవ్వని వాళ్ళకి జస్ట్ మనం ఈజీగా జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి, అది మనకి ఐస్ క్యూబ్ వస్తుంది కదా, సో ఐస్ క్యూబ్తో ఇలా ఫేస్ అంతా అప్లై చేయండి. సో ఇలా అప్లై చేయడం వల్ల మనకి మేకప్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇలా చాలా, ఎప్పుడు మేకప్ వేసుకున్నా ఇలా ఐస్ క్యూబ్తో మాత్రం ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకుని అప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు మేకప్ ప్రాసెస్ అంతా కూడా. మీకు స్వెట్ కూడా పట్టదు ఇలా చేయడం వల్ల, పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి మీకు మేకప్ అంతా కూడా చాలా ఈవెన్గా వస్తుంది. జస్ట్ ఇప్పుడు టవల్తో ఇలా ఫేస్ని ట్యాప్ చేయండి, ఎక్కువ రబ్ చేయకుండా. ఓకే, ఇలాగా మొత్తం ఇప్పుడు ఐస్ క్యూబ్తో మొత్తం చేసుకున్నాం కదా. సో ఇలాగా స్మూత్గా ఫేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మాయిశ్చరైజర్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేనైతే సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను ఫేస్కి. కొంచెం మాయిశ్చరైజర్ తీసుకుని ఇలా ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేయండి.
కూడా మనం మేకప్ వేసుకునేటప్పుడు స్కిన్ అయితే మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేసే మాత్రం వేసుకోండి. ఈ మేకప్ ప్రాసెస్లో ఇలా మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేస్తారు కదా, సో ఈ ఫౌండేషన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో కంపల్సరీ యూజ్ చేయాల్సిన ఫస్ట్ ఐటమ్ అయితే ఈ మాయిశ్చరైజర్. ఇది నేను బేసిక్ మేకప్ చూపిస్తున్నాను, బ్రైడల్ మేకప్ ఇలా నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే బేసిక్గా చిన్న చిన్న పార్టీస్కి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఇప్పుడు చూపించే ఈ మేకప్ అంతా కూడా డే పార్టీస్కి చూపిస్తున్నాను. సో నార్మల్ సెటాఫిల్ ఆర్ ఎనీ అదర్ మాయిశ్చరైజర్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. అదే నైట్ పార్టీస్కి వెళ్ళాలి అంటే నేను ఈ రియల్ మేకప్ బేస్ హైలైట్ ప్రైమర్ అని స్విస్ బ్యూటీ వాళ్ళది ఉంటుంది, హైలైటింగ్ ప్రైమర్ ఇది. సో ఇది మాయిశ్చరైజర్తో పాటు కొంచెం హైలైటర్ కూడా ఉంటుంది. సో ఇది యూస్ చేస్తే నైట్ పార్టీస్కి ఇంకా బాగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇది నేను డే టైం మేకప్ చూపిస్తున్నాను కాబట్టి కంపల్సరీ యూస్ చేయాల్సిన ఐటమ్ సన్ స్క్రీన్. ఓకే, ఫేస్ అంతా కూడా ఇలా ట్యాప్ చేసుకుని కొంచెం ఈ సన్ స్క్రీన్ని ఇలా ఫేస్ అంతా అప్లై చేయండి కొంచెంగా. నేను ఇప్పుడు యూస్ చేస్తున్నది SPF 50 ఉంది. సో బెటర్ సమ్మర్ సీజన్లో కిడ్స్కి కానీ మీరు కానీ ఎప్పుడు కూడా బయట కనిపించే పార్ట్స్ ఏదన్నా సరే సన్ స్క్రీన్ అప్లై చేసే బయటకు వెళ్ళండి. ఫేస్ అంతా కూడా మాయిశ్చర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసేసాము. ఒక్క 1 minute వదిలేయండి ఇలాగే స్కిన్ని. సో ఈ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కూడా స్కిన్కి బాగా అబ్జార్బ్ చేసుకునేంత వరకు ఇలాగా మసాజ్ చేసి అండ్ దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ ఎగ్జాక్ట్ మేకప్ ప్రాసెస్. ఓకే, స్మిటన్ యాప్ గురించి చెప్పాను కదా, సో ఆ యాప్లోనే తీసుకున్నాను ఈ షుగర్ ప్రైమర్. సో మన షుగర్ బ్రాండ్ది ప్రైమర్ అయితే తీసుకున్నాను. ఇది చాలా బాగా సెట్ అయింది. సో నేను దీన్ని ఎక్కువ క్వాంటిటీ కూడా ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు ఈ ప్రైమర్ తీసుకుని ఇలా స్కిన్ ఫేస్ మీద అప్లై చేయండి. ఇది మేకప్కి కంపల్సరీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ తర్వాత ప్రైమర్ అప్లై చేయాలి. సో మనకి ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ మనకి మేకప్ త్వరగా పోదు కూడా ప్రైమర్ యూజ్ చేయడం వల్ల. ఓకే, అండ్ ద నెక్స్ట్ మెయిన్ ఐటమ్ ఫర్ ద మేకప్ ఫౌండేషన్. నేను యూజ్ చేసేది మెబిలిన్ ఫిట్ మీ మ్యాటీ పోర్లెస్ క్రీమ్. ఇది ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది దీనికి. సో ఇది నా స్కిన్కి అయితే 125 కోడ్ బాగా సెట్ అయింది. సో మీరు కూడా ఒకసారి స్టోర్స్లో ఇలా మనకి మాల్స్లో అవి ఈ మెబిలిన్ స్టోర్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఒకసారి మీ స్కిన్కి ఏదైతే కలర్ సెట్ అయిందో ఆ టోన్ అనేది అది తీసుకోండి. ఇది SPF 22 కూడా ఉంది దీనికి. సో ఇది మనకి సన్ స్క్రీన్గా కూడా యూజ్ అవుతుంది. నేను నా స్కిన్కి అయితే 125 ఫౌండేషన్ సెట్ అయింది. సో దీన్ని కొంచెం తీసుకుని ఇది తీసుకున్నాం కదా, జస్ట్ ఇలా కొంచెం ఫేస్ అంతా కూడా అప్లై చేయాలి. అండ్ మనకి చాలామంది బ్రషెస్ యూస్ చేసి ఇవన్నీ యూస్ చేస్తారు కదా, మనకి ఇంట్లో బ్రషెస్ అవైలబుల్గా లేవు అనుకోండి. అందరి దగ్గర ఉండకు కదా, అందరి దగ్గర ఉండకపోవచ్చు కదా బ్రషెస్ అనేది. జస్ట్ మీ హ్యాండ్స్ యూస్ చేసి నీట్గా మొత్తం స్కిన్ అంతా కూడా ఇలాగా నేనైతే జస్ట్ సింగిల్ హ్యాండ్తోనే మొత్తం మేకప్ వేస్తున్నాను వితౌట్ బ్రషెస్. జస్ట్ ఫస్ట్ అయితే కొంచెం అప్లై చేసుకోండి, మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాంటీ ఫౌండేషన్ తీసుకుని అప్పుడు అప్లై చేయండి. మరి ఎక్కువ కూడా హ్యాండ్తో పామేయకూడదు, జస్ట్ ఈవెన్గా అయ్యే వరకు ఫేస్ అంతా జస్ట్ మసాజ్ చేసినట్టు పైనే పామే. చూస్తున్నారా, ఇప్పుడు మొత్తం ఫౌండేషన్ కూడా వేసేసాం కదా. చాలామంది కౌంటర్స్ ఇవన్నీ కూడా వేస్తారు, నేనైతే అవి ఏమీ వేయనండి. చాలా సింపుల్గా జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఫౌండేషన్ అండ్ నార్మల్ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తాను. సో మెబిలిన్తో ఫౌండేషన్ అయితే అయిపోయింది కదా.
సో నెక్స్ట్ మనం వేసుకునేది మ్యాక్ కాంపాక్ట్ పౌడర్. నేను రెగ్యులర్గా ఈ కాంపాక్ట్ కూడా ఎక్కువ యూజ్ చేయను, జస్ట్ ఫౌండేషన్ అప్లై చేసి ఎప్పుడైనా నార్మల్ పఫ్ యూజ్ చేసి జస్ట్ పౌడర్, మనకి టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్ కూడా అప్లై చేసేస్తాను. అండ్ నేను దీనికి యూజ్ చేసే పఫ్ కూడా నార్మల్ టాల్కమ్ పౌడర్కి యూజ్ చేసే పఫే యూజ్ చేస్తున్నాను. నాకు ఇదే కంఫర్ట్గా అనిపిస్తుంది బ్రషెస్ కన్నా. ఇది యూజ్ చేయడం వల్ల నాకు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఫేస్ అంతా కూడా నాకు ఎక్కడ ప్యాచెస్లా కనిపించవు. మీరు కాంపాక్ట్ అవసరం లేదు అనుకుంటే జస్ట్ టాల్కమ్ పౌడర్ యూజ్ చేసి కూడా మీరు ఫౌండేషన్ పైన అప్లై చేసేయచ్చు. అండ్ మనకి కొంచెం చీక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ కనిపించాలి అనుకుంటే నా దగ్గర సీక్రెట్స్ అని ఈ బ్లష్ లిప్ అండ్ చీక్ టింట్ అయితే ఉంది. సో ఈ టింట్ని యూజ్ చేసి జస్ట్ ఈ టింట్ ఇలా ఉంటుంది. సో నాకు ఈ షేడ్ అయితే బాగా నచ్చింది. సో ఈ షేడ్ యూజ్ చేసి ఇది లిప్స్కి వేసుకోవచ్చు, చీక్స్కి కూడా వేయచ్చు. జస్ట్ ఈ జాలైన్ ఉంటుంది కదా, ఈ జాలైన్కి ఒక లైన్ లాగా పెట్టుకుని దీన్ని ఇలా స్ప్రెడ్ చేయండి కనిపించకుండా. అప్పుడు మీకు ఫేస్లో ఈ చీక్స్ అనేవి కనిపించకుండా కొంచెం స్లిమ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ జస్ట్ మనకి ఐబ్రోస్కి నార్మల్ పెన్సిల్ ఉంటుంది కదా, సో నేనైతే దీన్ని యూజ్ చేస్తాను. అలాగే రెనీ పౌడర్ ఉంటుంది, బ్లాక్ పౌడర్, సో అదైతే ఇంకా బాగా వస్తుంది. జస్ట్ మనం ఇలా పెన్సిల్తో స్టార్టింగ్ ఎప్పుడు కొంచెం స్ట్రైట్ లైన్స్ ఇలా అప్ డౌన్ టు అప్ ఇలా వేయండి. అండ్ దెన్ కొంచెం మిడిల్లో కర్వ్ లాగా వేసి ఇక్కడ డౌన్కి. ఓకే, మేకప్ వేసుకున్నప్పుడు మెయిన్గా హైలైట్ అయ్యేది ఐస్ అండ్ ఐబ్రోస్. సో ఐబ్రోస్ ఎప్పుడు పర్ఫెక్ట్ షేప్లో ఉండేలా చూసుకోండి. చూస్తున్నారా, ఇది సేమ్ అదే ఇది కూడా. మనం ఐబ్రోస్ అయితే అయిపోయినాయి కదా, సో జస్ట్ దాన్ని ఇలాగా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా వచ్చేలాగా. సో ఐబ్రోస్ కూడా రెడీ. సో మనకి మేకప్లో ఏదైనా సరే ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఎవరన్నా ఐబ్రోస్ అండ్ ఐస్. ఓకే, ఇప్పుడు ఈ టింట్ ఉంది కదా, సో ఈ టింట్ని మనం జస్ట్ ఈ ఐస్కి కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ ఐలైనర్. ఎప్పుడు ఐలైనర్ వాటర్ ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది జస్ట్ నార్మల్ బ్రాండ్ ఐలైనరే. సో దీన్ని రైట్ ఐకి ఈజీగా వేసుకుంటాను, బట్ లెఫ్ట్ ఐకి మాత్రం లెఫ్ట్ ఐకి మాత్రం అదర్ హ్యాండ్ కూడా యూజ్ చేయాలి, లేకపోతే పర్ఫెక్ట్గా రాదు. సో దీన్ని సింపుల్గా ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. ఐలైనర్ కూడా రెడీ. నౌ ఇట్స్ టైమ్ టు డూ మస్కారా. బ్లూ హెవెన్ మస్కారా, ఇది కూడా వాటర్ ప్రూఫ్. నేను స్టిక్కర్ కూడా జస్ట్ ఈ డాజ్లర్ ఐటెక్స్ ఉంటుంది కదా, సో దాంతో చిన్న డోంట్లో పెడతాను. సో ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి ఇదైతే రబ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ఈ లిప్ బామ్ అనేది యూజ్ చేయొద్దు. మీరు లిప్ బామ్ ఫస్ట్ యూజ్ చేస్తే లిప్స్టిక్ ఎలాంటిది వాడినా కూడా అది త్వరగా పోతుంది. సో లిప్ బామ్ అనేది లాస్ట్లో అప్లై చేయండి. ఫస్ట్ లిప్స్టిక్ అయితే యూజ్ చేసేయండి.
ఆర్ లిప్ గ్లాస్ అలవాటు ఉన్న వాళ్ళు లిప్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు. సింపుల్గా లిప్స్టిక్ కూడా రెడీ. సింపుల్గా హెయిర్ స్టైల్ కూడా చేసుకొచ్చేస్తాను. సో ఐఎమ్ బ్యాక్ విత్ సింపుల్ హెయిర్ స్టైల్. సో నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళట్లేదు. సో సింపుల్గా రెడీ అయ్యి. అండ్ ఫైనల్గా కళ్ళకి అందం కాటుక అంటారు కదా, సో ఈ మెబెలిన్ న్యూయార్క్ కాజల్తో అయితే కాటుకలా వేసి క్లోజ్ చేసేద్దాం ఈ మేకప్ ప్రాసెస్ని. మనకి కాజల్ కూడా ఎప్పుడు వాటర్ ప్రూఫే సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎప్పుడన్నా ఐస్ వాటర్ అవి వచ్చినప్పుడు మొత్తం ఐ మేకప్ అంతా పోతుంది. సో బెటర్ వాటర్ ప్రూఫ్ అయితే మీకు పాడవవు. ఈ కాజల్ కూడా కొంచెం బయటకి అంటే కింద ల్యాషెస్ కింద అప్లై చేయండి, సో దట్ మీకు ఇంకా బ్రాడ్గా కనిపిస్తాయి ఐస్ పెద్దగా. సో నేనైతే యూస్ చేసింది మెబెలిన్ న్యూయార్క్ కాజల్ వాటర్ ప్రూఫ్. దిస్ ఈజ్ హౌ మై ఫైనల్ లుక్. సింపుల్ ప్రొడక్ట్స్తో సింపుల్గా వేసుకునే మేకప్ ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ చాలామంది మేకప్ అంటే దానికి అంత టైం వేస్ట్ చేయడం అవసరమా, పెద్ద ఏదో తప్పు చేసినట్టుగా చూస్తారు. బట్ మనకున్న అందమైన ఫీచర్స్ని ఇంకొంచెం హైలైట్ చేస్తూ మేకప్ చేసేదే మేకప్, అంతే కదండి. సో ఇది కొంచెం రెగ్యులర్గా అలవాటు అయితే మనం ఒక 5 to 6 minutesలోనే మేకప్ కంప్లీట్ చేసేయచ్చు. ఇలా తక్కువ ప్రొడక్ట్స్తో సింపుల్గా వేసుకునే మేకప్ అయితే చూపించాను కదా. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.